Hey guys, this is Vicky. Welcome to Temple Station. ఈరోజు అయితే మనం శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అయితే వచ్చాం. ఈ దేవాలయం వచ్చేసి అంబర్పేటకి బల్జిగూడకి మధ్యలో అయితే ఉంటుంది. గుట్ట మీద స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనమాట. మెట్లెక్కి కొంచెం పైకి వెళ్ళాలి. దేవాలయం చిన్నదే అయినా కూడా చాలా మహిమ గల దేవాలయం అని చెప్తున్నారు. రండి దేవాలయం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. దేవాలయం లోపలికి వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా, కింద అయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. రండి దేవాలయం లోపలికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే అనమాట మనకి ఎంట్రన్స్ ద్వారం అనమాట. లోపల చూస్తున్నారు కదా, అదే కొండ మీద అయితే మనకి పైన కనపడుతుంది కదా, అక్కడైతే మనకి స్వామివారు అయితే ఉంటారు. ఇది స్వయంభుగా వెలిసిందనమాట. ఈ దేవాలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ దేవాలయం అయితే ఉంది. ఇది వచ్చేసి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ దేవాలయం అయితే ఉంది. దేవాలయానికి అయితే అద్భుతమైన చరిత్ర అయితే ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ దేవాలయంలో నాగసర్పం కూడా తిరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి కూడా చెప్తాను మీకు. లోపలికి అయితే వెళ్ళే ముందు ఇక్కడైతే మనకి నాగుపడిగలు అయితే ఉన్నాయి. రండి దర్శనం చేసుకుందాం. ఇవే అన్నమాట నాగుపడిగలు. దర్శనం అయితే చేసుకోండి. వెనకైతే స్వయంభు పుట్ట కూడా ఉందన్నమాట. గోవింద గోవింద. మెట్లెక్కేటప్పుడు మనకి కుడి చేతి పక్కన అయితే విఘ్నేశ్వరుడి విగ్రహం అయితే దర్శనం అయితే ఇస్తుందన్నమాట. కాణిపాకం వినాయకుడు లాగా తొట్టిలో అయితే పెట్టుంది బావిలో. ఇక్కడ పైన మందిరం అయితే చూస్తున్నారు కదా, అక్కడ యాక్చువల్లీ విగ్రహాన్ని అయితే ప్రతిష్టాపన చేయాలనుకున్నారంట. కాకపోతే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో విగ్రహాన్ని అయితే ఇక్కడే పెట్టేశారు. భక్తులు అయితే ఇక్కడికే వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నారు. ఇప్పటికైతే టైం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే మనం దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాం. మెట్లు అయితే ఉన్నాయి, కొంచెం ఏటవాలుగా ఉన్నాయన్నమాట మెట్లు. ఈజీగానే ఎక్కచ్చు. దేవాలయం దగ్గర అయితే ఎవ్వరు లేరు, కొంచెం భయంగా కూడా ఉంది. మొత్తం చుట్టుపక్కలంతా చెట్లు ఉన్నాయి. వెళ్దాం. పైన స్వామివారు పంతులు గారు ఉంటారేమో. ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నందుకు మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సగం అయితే ఎక్కాం మెట్లు అయితే అలా పడిపోయేటట్టుంది అనమాట. పెద్దవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఎక్కాలి. సో పడితే మటుకు దొల్లుకుంటూ కిందకి వెళ్ళిపోతాం. ఇదే అనమాట దేవాలయం. గాలి విపరీతంగా వస్తుంది. దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ దేవాలయానికి అయితే అద్భుతమైన చరిత్ర అయితే ఉందన్నమాట. ఇక్కడ స్వామివారిని 1960 నుంచి అయితే పూజించడం అయితే మొదలు పెట్టారు. కింద మనం దేవాలయం లోపలికి వచ్చేటప్పుడు అయితే మీరు చూస్తే గనక ఒక రాయి అయితే ఒకటి ఉంటుంది, కొండరాయి. ఆ రాయి వచ్చేసి ఈ కొండంతా ఒకటిగా ఉండేదంట. ఆ సమయంలో స్వామివారు బయటికి రావాలనుకున్నప్పుడు ఆ రాయి కొండ మించి దొల్లుకుంటూ వచ్చి కింద పడిందంట. అప్పుడు చుట్టుపక్కల ఉండే గోకాపర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చూసి స్వామివారిని అయితే కనిపెట్టి అప్పటి నుంచి అయితే ఈ దేవాలయంలో స్వామివారికి అయితే పూజలు అయితే జరుగుతున్నాయి. ఈ దేవాలయంలో ఇంకొక అద్భుతం ఏంటంటే, ఈ దేవాలయంలో మీరు హనుమంతుల వారిని ప్రతి దేవాలయంలో దూరంగా ఎదురుగా అలా చూస్తారు కదా, ఇక్కడ స్వామివారి పక్కనే అయితే హనుమంతుల వారు అయితే మనకి దర్శనం ఇస్తారు. యోగముద్రలో ఉన్న ధ్యానాంజనేయ స్వామిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా అద్దంలో చూడండి, ఒక పక్క మనకి నరసింహస్వామి, పక్కనే అయితే మనకి ధ్యానాంజనేయ స్వామిని అయితే మనం దర్శనం చేసుకుంటాము. అలా దర్శనం చేసుకొని మనం స్వామివారిని చూస్తున్నారు కదా, కింద అయితే ఈ తూము అయితే ఉంది కదా, ఇక్కడ ఎంత అభిషేకాలు ఎన్నో ఏళ్ళని జరిగినా కూడా ఆ వాటర్ ఎట్టుపోతున్నాయో తెలియదంట. ఈ తూము నుంచి ఎటు వెళ్తుందో, ఈ కొండ చుట్టుపక్కల ఎటు వెతికినా కూడా నీరైతే బయటకు వచ్చే దారి అయితే కనపడలేదంట. అంతేకాకుండా ఈ దేవాలయంలో 16 అడుగుల నాగసర్పం అయితే తిరుగుతుందంట. ప్రతిరోజు వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకుని వెళ్తుందంట. ఒక్కొక్కసారి దేవాలయం తెరిచేటప్పటికి సర్పం కనిపించినప్పుడు దేవాలయం మూసివేస్తారు, ఆ రోజు తెరవరు దేవాలయం. అంతేకాకుండా మనం కిందకి వస్తే మనకి శివలింగం కూడా ఒకటి ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం దేవాలయంలో నుంచి బయటికి రాగానే చూస్తున్నారు కదా, కొండ మొత్తం కూడా పెయింటింగ్ అయితే స్వామివారి నామాలతో అయితే అద్భుతంగా చేశారనమాట. ఇటు పక్క చూడండి, శ్రీ మత్స్యావతారం లాగా అయితే ఉంటుంది, ఒక చాప ఆకారంలో అయితే ఉంటుందన్నమాట ఈ కొండరాయి. ఆ కన్ను చూస్తున్నారు కదా, అద్భుతంగా అయితే ఉంది. అంతేకాకుండా స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఒక పంచ అయితే తెచ్చుకోవాలి. పంచ మీద అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి. నార్మల్ దుస్తుల్లో అయితే అలో చేయరు లోపలికి. ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మట్టుకే తెలిసి ఉంటుంది. సాయంత్రం వేళ దేవాలయం అయితే మూసి ఉంటుంది. ఇంత అద్భుతమైన ఈ దేవాలయంలో మీరు ప్రత్యేక పూజలు కనుక చేయించుకోవాలనుకుంటే ఈ కిందిచ్చిన నెంబర్కి అయితే కాల్ చేసి పంతులు గారిని అయితే సంప్రదించండి. శివలింగం వేప చెట్టు కింద అయితే శివలింగం అయితే ఉంది.
పైకి అయితే ఎంత విగ్రహం అయితే ఉందో దానికి ఎన్నో రెట్లు అయితే కింద అయితే ఉందంట. పైన అయితే ఇలా కట్టేశారు, మనకి పానమట్టం అయితే కట్టారు. పక్కనే పుట్ట కూడా ఉంది. ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. శివయ్యకి అయితే పూజలు అయితే ఏమి ఉండవంట, పూజలు అభిషేకాలు ఏమి చేయరు. భక్తులే వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటూ వెళ్తుంటారు. సాయంత్రం 6 దాకా అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. దాని తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ మనకి కష్టం. చూశారు కదా, స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నారు కదా, చాలా అద్భుతంగా అయితే జరిగింది అనమాట దర్శనం. మనం మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి ఇంతటితో సమాప్తం. అండ్ వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు చూడండి. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. మీ అభిప్రాయాలు అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఉంటాయండి, బాయ్.